కోదాడ పట్టణంలో మిప్మా కార్యాలయానికి సంబంధించి ఆర్పీగా ఉన్న చింత కెజ్జమ్మ అనే ఓ మహిళపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ తన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్పీ చింత కెజ్జమ్మ మాట్లాడుతూ తనపై కావాలనే తన తోటి ఆర్పీలు కొంతమంది కెజ్జమ్మ అనే ఒక ఆర్పీ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు పొందానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకి కోదాడలో ఉన్న బ్యాంకులలో వ్యక్తిగతంగా కానీ మహిళా గ్రూపుల సంఘాలలో కానీ బ్యాంకులలో ఎటువంటి లోన్లు తీసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మెప్మా కార్యాలయంలో కొంతమంది ఆర్పీలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు ఆరోగ్యం బాగాలేక ఆర్పీగా కూడా మెప్మా కార్యాలయానికి వెళ్లడం లేదన్నారు. మళ్ళీ తను మెప్మా కార్యాలయంలోకి విధులు స్వీకరిస్తే వారి అవినీతి బయట పడుతుందని, తను మెప్మా కార్యాలయానికి రాకుండా అడ్డుకోవడం కోసం కావాలనే కొంతమంది ఆర్పీలు తనపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. అలాగే కొంతమంది ఆర్పీలు మండల సమైక్యలో అప్పులు తీసుకొని నేటికి ఆ బాకీలు చెల్లించకుండా ఆర్పీలుగా కొనసాగుతున్నారని, గుడిబండ గ్రామానికి చెందిన ఓ మహిళ విజయసాయి సంఘంలో లోన్ మరియు కోదాడలో నాగశివ సాయి సంఘం ఉండగా వీటికి రెండవ లీడర్ గా కొనసాగుతోందని చెప్పారు. గాంధీ సమభావన సంఘంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. గాంధీనగర్ కు చెందిన SLF సత్యకుమారి, బాలాజీనగర్ SLF కు చెందిన పర్వీన్, అంబేద్కర్ కాలనీకి చెందిన SLF సీతారాణి మండల సమైక్యలో అప్పులు ఉన్నాయని, కావాలంటే వాళ్లపై అధికారులు విచారణ చేపట్టాలని అన్నారు. తను ఎక్కడైనా అవినీతి చేసినట్లు నిరూపిస్తే ఎటువంటి చర్యలు తీసుకున్నా తను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సమావేశంలో కె విజయ, గంగ సుజాత, ప్రశాంతి, సుష్మా, షేక్ తజ్మత్, షేక్ అభినవి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ ప్రాబ్లం ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు లీటర్ లేకుండా లోన్ రాదు కదండి. బ్యాంకులో పోయి అప్లికేషన్ పెట్టింది లోన్ రాదుగా. కేవలం ఆర్పీ గారి సంతకం పెట్టారు కానీ అసలు లీడర్లు ఎవరు, సభ్యత్వం తీసుకుంది ఎవరు, లోన్లు ఎవరు తీసుకున్నారు, సంతకాలు ఎవరు పెట్టారు? చదువుకున్న వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళే కదా. వాళ్ళకి తెలియకుండా అయితే ఏం జరగలేదు అన్నట్టు. ఏం కాకుండా వాళ్ళందరూ కూడా బయటికి బ్యాంకులో పోతే అన్ని ప్రూఫ్స్ తో సహా మీకు బయటకు వస్తాయి. ప్రతి ఒక్క ఆర్పీ తీసుకున్నారండి. నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వాళ్ళు కూడా తీసుకున్నారండి. ఏమి తీసుకొని వీళ్ళ మీద ఆరోపణలు చేసి మొత్తం పదవి మొత్తం తీసేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు తీసుకొని కావాలని గజ్జమ్మ గారి మీద అంటారా? గజ్జమ్మ గారి మీద పెట్టారని అట్లా వాళ్ళు గజ్జమ్మ గారు వాళ్ళు తీసుకున్నారు, తీసుకొని గజ్జమ్మ గారు పేరు పెట్టారు. అసలు వాళ్ళ గ్రూప్ ఎవరు, లీడర్లు ఎవరు, సభ్యులు ఎవరు, అందరూ బయటికి రావాలి కదా. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ పోతే వాళ్ళు బయటకు వస్తారు. నమస్తే, నా పేరు కెజ్జమ్మ. నేను అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నాను. నేను ఇంతకుముందు మెప్మాలో అధ్యక్షురాలుగా చేశా. ఇప్పుడు 10 నెలలు అవుతుంది రిజైన్ చేసి. నాకు హెల్త్ పరంగా ప్రాబ్లం ఉండి 2 చేయకూడదు అని చెప్పేస్తే నేను రిజైన్ చేసేసిన. అయితే గతంలో ఆర్పీగా ఉండేది ఒక అమ్మాయి. నేను ఆ అమ్మాయికి జీతం ఇచ్చేసిన. ఆ అమ్మాయే నాకు లెటర్ రాసి నేను ఉండను, వికలాంగుల ఆర్పీకి వెళ్ళిపోతా అని చెప్పేసి లెటర్ రాసి నాకు ఇవ్వడం జరిగింది. మన పీడీ గారి సమక్షంలో, సిఓ గారి సమక్షంలో. ఆ అమ్మాయి మరి మరలా వేరే వాళ్ళ మాటలిని అట్లా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఆర్పీగా వస్తా అని చెప్పేసి కొంతమంది నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నా SLF లో ఉన్న సంఘ సభ్యులందరూ నన్ను కావాలి అని కోరుకున్నారు. నేను అందుకే అది రిజైన్ చేసి దీనికి వద్దామని చెప్పేసి అనుకుంటే, నువ్వు రావడానికి వీలు లేదు, మేము ధర్నా చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ధర్నా చేయడానికి గల కారణం ఏంటో తెలియాలి. వాళ్ళ SLF లో మేము ఆ పేక్ సంఘానికి నాకు సంబంధం లేదు. పేక్ సంఘము ఆ 35వ వార్డులో ఎవరున్నారో, అసలు ఆ సంఘానికి సంబంధించిన మహిళా కౌన్సిలర్ ఎవరో, ఆ సభ్యులు ఎవరో, దానికి సంబంధించిన వివరాలు మాకు కావాలి. లేకపోతే నేను పరువు నష్టం కేసేస్తానని నేను ప్రిపేర్ అయ్యి ఉండడం జరిగింది. మీద నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తా. కలెక్టర్ టౌన్ మీద నాకు ఎక్కడా లోన్ లేదు, నా పేరు మీదే లేదు. నా సంఘం కూడా నేను ఇంకా లోన్ తీసుకోలేదు. నాపై ఏంటంటే నేను అందులో ఉంటే వాళ్ళకు సంబంధించిన విషయాలు, రహస్యాలు అన్ని నాకు తెలుసు కాబట్టి నేను అవన్నీ బయటకు తీసుకొస్తా అని చెప్పేసి నాపై ఒక భయంతో ఆందోళన చేపడుతుండ్రు. వాళ్ళ రహస్యాలు సంఘాలకి లోన్లు ఇప్పించి డబ్బులు తీసుకోవడం, ఫేక్ సంఘాలు చేయడము, ఆర్పీలు
వాళ్ళే చేసిరా? వాళ్ళే చేసిర్రు. ఎంతమంది ఆర్పీలు చేసిరు? ఆర్పీలు చాలా మంది ఉన్నారు. నేను పేర్లు చెప్పను, దయచేసి బ్యాంకులలో కొన్ని బ్యాంకులలో ఉన్నాయి, ఆ బ్యాంకులలోకి వెళ్ళి మీరు కావాల్సిన సమాచారం మీరు రిపోర్ట్లర్ అని చెప్తే వాళ్ళు కంపల్సరీ మీకు ఇస్తారు. తీసుకొని కావాల్సిన చర్యలు తీసుకొని నా ఎందుకు మీరు దయ ఉంచి ఈ వార్తని చర్యలు తీసుకోగలరని కోరుచున్నాను.